హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసా. ఇదేంటంటే చేపల కూర. చెరువు చేపలు అంటారు కదా, ఈ చెరువు చేపలు కూర మంచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. నేను 1 కిలో చేపలు తీసుకొని మంచిగా ముక్కలు చేపించుకున్నాను వాళ్ళతోనే. అవి బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, వీడియోలో చూపించే విధంగా బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి మొత్తం ఉప్పు, కారం అనేది పట్టేటట్టు కలుపుకోవాలి అన్నమాట. ఇలా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు ఒక 3 పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు, కరివేపాకు, చింతపండు పులుసు, కొంచెం టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను అనమాట, కొత్తిమీర. సో ఇదే వీటికి కావాల్సిన పదార్థాలు. నేను ఎలా చేస్తానంటే, ఇప్పుడు ముందుగా నేను చేపల్ని ఆయిల్లో వేపుతానమాట. ఇలా వేపేసి కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. అదిగోండి, కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకముందే చేప ముక్కలు వేసుకుంటే మనకు అంటేస్తాయి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో ఈ చేప ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చూసావా ఎలాగా ఫ్రై అయ్యాయో, ఇలా ఫ్రై అయ్యే వాటిని తీసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నేను అన్నీ అలానే వేపుకుంటాను. ఇలా వేపుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడు ఈ చేపలు వండినా ఇలానే వండుతాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మొత్తం చేపలన్నీ వేపేసుకున్న తర్వాత మీరు ఎవరైనా ఇలానే చేస్తారా? ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగా వస్తాయి. కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది కూడాను. చేపలు ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. మాకు ఇక్కడ వీధిలోకి ఫ్రెష్ చేపలు వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే నేను కూడా ఈరోజు ఈ చేపలు తీసుకున్నాను. నేను ఈ తలకాయని కూడా ఫ్రై చేస్తాను. ఇదైతే ఫ్రై చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. సో వేపేసాను. తర్వాత వేరే కళాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, వాటిని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులో నేను ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను కదా మసాలా పేస్ట్, నేను ఎప్పుడు అలానే వేసుకుంటాను. ఆ మసాలా పేస్ట్ని వేసుకొని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇందులోనే టమాటా పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాను కదా కొంచెం. ఎందుకంటే ఇలా వేసుకుంటే టమాటా సపరేట్గా, మసాలా పేస్ట్ సపరేట్గా వేసుకుంటే అంటే అవి ఫస్ట్ టమాటా కలిపి వేసుకుంటే కొంచెం పచ్చివాసనలా వస్తుంది. సపరేట్గా వేసుకుంటే మనకి బాగా వేగుతుంది అనమాట, పచ్చివాసన రాకుండా వేగుతుంది. ఇలా వేగిన దాంట్లో కొద్దిగా టమాటాలు కూడా వేసుకున్నాను. టమాటాలు వేసుకుంటే చేపల కూర ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఉత్తి గ్రేవీతోనే తినేయాలన్నంతగా టేస్టీగా ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ చేపలు వేపినప్పుడు అందులో దానికి సరిపడగా వేసుకున్నాను. తర్వాత ఈ మసాలాకు సరిపడట్టు కొంచెం సాల్ట్ వేసుకుంటే కొంచెం టమాటా ముక్కలు బాగా వేగుతాయి కదా, అందుకనే సాల్ట్, మళ్ళీ ఇందులోకి కొద్దిగా కారం, పసుపు వేసుకొని ఈ మసాలాని బాగా వేయించుకోవాలి. చాలా బాగా వేగితే కూర అంత టేస్టీగా, ఉత్తి గ్రేవీతో అయితే సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా వేగాలన్నమాట. సరే వేగినాక మనం చింతపండు రసం పిండేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసంని ఇలా వేగిన మసాలాలో వేసేసుకొని, నేనైతే పిండేసి పక్కన పెట్టుకున్న రసము ఒక బౌల్ అది ఇందులో వేసేసుకొని అది బాగా కలిపేసి రసం వేసుకున్నాను. కొద్దిగా వాటర్ కూడా పోసుకున్నాను, ఎందుకంటే తక్కువగా ఉందని, పులుపు కొంచెం ఎక్కువగా ఉందని పోసుకొని. చూస్తారా, వీడియోలో చూపించే విధంగా ఇలా ఉంది. దీనిని కొంచెం ఉడుకుతున్నప్పుడు నేను ఎప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు ఇలానే వేస్తానన్నమాట. ఇలా వేస్తేనే దీని ఫ్లేవర్ బాగుంటుంది, కూర అనేది ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇలా వేసుకొని కొంచెంసేపు ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని
ఇందులో వేసుకోవచ్చు. కొందరికి అలా ఫ్రై చేసుకున్న ముక్కలు ఉంటే తినాలనుకుంటే అవి కూడా కొన్ని పక్కన పెట్టుకోవచ్చు. నేను అవి కూడా కొన్ని ముక్కలు పక్కన పెట్టాను. కొందరు ఫ్రై తింటారు, కొందరు పులుసులో తింటారని. సో ఇలా వేసేసి కొంచెం సేపు కలపాలి స్లోగా. చూడండి, వీడియోలో చూపించే విధంగా కలపాలి. చేపలకి ఏంటంటే అలా పడితే అలా కలిపేస్తే ముక్కలు అయిపోతూ ఉంటాయి. అందుకని సో అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకొని మ్యాగ్నేట్ చేసుకుంటే యమ్మీ టేస్టీ చేపల కూర రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది చేపల కూర అనేది. ఎంతో టేస్టీగా స్పైసీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.